సో అంటే డాడీ గురించి చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా సాధారణ కుటుంబం నుంచి ఈ స్థాయి వరకు వచ్చావు కదా రషీద్. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు. మదర్ కానీ మా బ్రదర్ కానీ మా డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు చిన్నప్పటి నుంచి నాకు సపోర్ట్ దొరికింది ఇంట్లోనే. క్రికెట్ ఆడాలంటే మామూలుగా క్రికెట్ ఆడాలంటే ఫ్యామిలీలో కొద్దిగా కష్టం ఉండేది. కొద్దిగా క్రికెట్ ఆడాలంటే సపోర్ట్ చేసేవాళ్ళు కాదు కొంతమంది పేరెంట్స్, కానీ మా ఇంట్లో అలా కాదు, మొత్తం ఫుల్ సపోర్ట్ ఉండేది. అవును, కూరగాయలు కొన్న టమాటాలు తీసుకొని వాటిని బౌల్ వేస్తూ ఉంటా కదా మమ్మీ చెప్పారు. అవును, అప్పుడు చిన్నప్పుడు అలా చేసేవాడిని. ఎక్కువ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉండేది. ఫస్ట్ నేను సచిన్ టెండూల్కర్ చూసి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. అవును రషీద్, అసలు సచిన్ టెండూల్కర్ అంటే ఎందుకు ఇష్టం? అసలు నీ క్రికెట్ కావాలి, నేను క్రికెటర్ అవ్వాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది చెప్పు? నాకు ఫస్ట్ వరల్డ్ కప్లో చూసినప్పుడు 2011 అప్పుడు చూసినప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను ఇలా ఒక ఇండియాకి ఆడి ఇలా కప్ నా చేతిలో ఉండాలి అన్నట్టు నేను ఫీల్ అయ్యాను. అప్పుడు నేను సచిన్ టెండూల్కర్ని ఎప్పుడు చూసాను అంటే 2008లో 2007లోనూ అప్పుడు ఒక మ్యాచ్ ఆడాడు ఇంగ్లాండ్తో. ఆ మ్యాచ్ బౌన్సర్స్ హిట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ అవుట్ అయిపోయాడు ఎర్లీగా బౌన్స్కి పుల్ కొట్టి. నెక్స్ట్ ఇన్నింగ్స్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఒక పుల్ కూడా కొట్టను నేను, అన్ని షోల్డర్స్ తగిలించుకున్నల్లా నేను గేమ్ ఆడాడు. అది అక్కడ డెడికేషన్ వచ్చింది నాకు అక్కడ. అసలు నేను అలా చాలా మ్యాచ్లు ట్రై చేశాను కానీ అవ్వలేదు. కానీ డెఫినెట్గా అది నేను ట్రై చేస్తాను, అది నేను సక్సెస్ అనేది తెచ్చుకుంటాను అలా సచిన్ సార్ దగ్గర నుంచి.